గతేడాది జూన్లో అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటాన్ జలాంతర్గామి విషాదంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దాని కార్బన్ ఫైబర్ పగులుతున్న చప్పుళ్లు జలాంతర్గామిలో ప్రయాణిస్తున్న వారికి స్పష్టంగా వినిపించినట్లు తాజాగా దాఖలు చేసిన ఓ లాసూట్లో వెల్లడించారు. అసలు టైటాన్ మినీ జలాంతర్గామికి ప్రయాణంలో సమస్యలు ఎదుర్కొన్న రికార్డు ఉందని వారు పేర్కొన్నారు. దీనికి తోడు ఓషన్ గేట్ సంస్థ కూడా సదరు మినీ జలాంతర్గామికి సంబంధించిన వాస్తవాలను, దాని సామర్థ్యాన్ని వెల్లడించకుండా దాచిపెట్టిందని తెలిపారు. టైటాన్ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత 90 నిమిషాల్లో అది బాహ్య ఒత్తిడిని తట్టుకోలేని స్థితికి చేరిందని నివేదికలో పేర్కొన్నారు. దీంతో అందులో ప్రయాణించే వారికి మరికొద్ది సేపట్లో తమ మరణం ఖాయమని అర్థమైపోయిందని అన్నారు. లోతుకు వెళ్లే కొద్దీ నీటి బరువు పెరిగి టైటాన్ కార్బన్ ఫైబర్ పగులుతున్న చప్పుళ్లు వారికి స్పష్టంగా వినిపించే అవకాశమున్నట్లు చెప్పారు. దీంతోపాటు టైటాన్ కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, సమస్య సరిచేయలేని స్థితికి చేరిన సమయంలో కూడా వారు సముద్రం అడుగుకు ప్రయాణిస్తూనే ఉన్నారని వెల్లడించారు. చివరికి జలాంతర్గామి నీటి ఒత్తిడిని తట్టుకోలేక నలిగి ముక్కలైపోయిందని నివేదికలో పేర్కొన్నారు. దీంతోపాటు అసలు టైటాన్లో వినియోగించిన కొన్ని కీలక పరికరాల పనితీరును కూడా ఈ నివేదికలో తప్పుపట్టారు. ఫ్రాన్స్కు చెందిన పైలట్ పాల్ హెన్రీకి టైటాన్లోని లోపాలు చెప్పకుండా దాచిపెట్టారని ఆరోపించారు. అయితే గతేడాది జూన్ 18న అట్లాంటిక్ మహాసముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది. ఇందులో బ్రిటన్కు చెందిన వ్యాపారవేత్త, సాహసయాత్రికుడు హమీష్ హార్డింగ్, పాకిస్తాన్ బిలియనీర్ షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, మరో 2 ఉన్నారు. అమెరికా కోస్ట్ గార్డు బృందాలు కొన్ని రోజుల పాటు గాలించిన తర్వాత ఇది సముద్ర గర్భంలో ధ్వంసమైనట్లు ప్రకటించింది. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. టైటాన్ యాత్రను నిర్వహించిన ఓషన్ గేట్ సంస్థ సీఈఓ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. అయితే ఆయన టైటాన్కు సబ్ పైలట్గా కూడా వ్యవహరించారు.